రాబోయే 10 ఏళ్లలో శాస్త్ర సాంకేతికతలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మేధ రాజ్యమేలుతుందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు. నేటి తరం పిల్లలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో గల ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనుషులతో పని లేకుండా చక్కని సేవలను పొందవచ్చునని చెబుతూ ఆ ప్రపంచంలో భావోద్వేగాలకు నైతికతకు స్థానం ఉండదని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా విలువలను నేర్పాలని, ఉపాధ్యాయులు వాటిని అలవరచాలని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలనే అంశంపై మాట్లాడారు. బిడ్డలు తాము గెలిచి తల్లిదండ్రులు గెలిపించాలని చెప్పారు. గాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి వారు తల్లిదండ్రులను పూజించిన వారేనని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య వైరుధ్యాలుంటే పిల్లల జీవితంలో ఎదగలేరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవడం తప్పనిసరిగా చేయాలని చెప్పారు. సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణ మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో ముకుందరావు తనకు గురువని, విద్యాభ్యాసం తర్వాత తనకు తొలిగా ఉద్యోగం ఇచ్చింది డాక్టర్ రత్తయ్యగా చెబుతూ వారికి పాదాభివందనం చేశారు. పావులూరి ట్రస్ట్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చూసిన ఆవేదనతో 17 ఏళ్ల క్రితం ట్రస్టును నెలకొల్పి ధార్మిక ఉపన్యాసంతో తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియచెబుతూ పెద్దలను ఆదర్శంగా చూసిన ఆదర్శ దంపతులను సత్కరిస్తున్నట్లు వివరించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డైరెక్టర్ కె రామరాజు, పావులూరి భానుమూర్తి మాట్లాడారు. పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారికి ఏమాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది నేను కూడా వినేవాడిని. మాట్లాడటం అంతగా ఆయన చదువుకున్నారు, ముఖ్యమంత్రి అవ్వయారు, పెద్ద నాయకుడు, సినిమా యాక్టర్, ఇదంతా. కానీ ఆయనకి మాత్రం ఏమాత్రం తక్కువ లేకుండా రాజ్కుమార్ గారు కూడా మాట్లాడేవారు. లీడర్గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయక్కర్లా, కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు. సోషల్ లీడర్స్ గా, పొలిటికల్ లీడర్స్ గా, అనేక రకమైన బిజినెస్ లీడర్స్ గా, ఎట్లయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. అమ్మా నాన్నల యొక్క ఘనతను, వారి పట్ల మన బాధ్యతను గుర్తు చేసేలా మరి రక్త ప్రతిష్ఠులైనటువంటి వారి చేత ఒక ధార్మిక ఉపన్యాసాన్ని నేటి తరానికి ఒక దిక్సూచిలా, మేలు కొలిపేలా ప్రతి సంవత్సరం అందరం చేస్తున్నాం మిత్రులారా. అలాంటి మరి మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు మనకు మనందరినీ కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మన అమ్మా నాన్నలను ఆదర్శ దంపతులుగా కూడా ఒక ఐడియల్ కపుల్ని గుర్తించి సత్కరించడం మా బాధ్యతగా భావించి ప్రతి సంవత్సరం కూడా నేను మా అమ్మగారు చెప్పాను, ఐ డోంట్ గో టు ట్యూషన్, నేను ట్యూషన్ పోను. ఆయన నన్ను కొట్టారు అని నేను మారా వేసి కూర్చున్నా. అమ్మ కదా విని వెనకడ కూర్చుంది. అయితే తర్వాత నాన్న వచ్చారు. ఆయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ ఆఫీసర్ పనిచేసేవారు. ఆయన వచ్చి ఏమిట్రా అంటే ఇట్లా చెప్పాడండి, ఆ ట్యూషన్కి వెళ్ళాడంట, మ్యాథ్స్ గారు అనవసరం కొట్టాడంట, అరవై చేసిన వాళ్ళు వేరైతే ఈయన కొట్టారంట, కాబట్టి ట్యూషన్కి వెళ్ళని అంటున్నారు, మీరు వెళ్ళి మ్యాథ్స్ గారిని అడగండి అని రికమెండ్ చేస్తుంది మా అమ్మ. అంటే నన్ను పిలిచాడండి మా నాన్న. నేనేదో అనుకున్నా, నా శభాష్ అంటాడు అనుకున్నాను. నేను పట్టుకుని దవిడి బాధ వేసాడు. నన్ను చడమడ కొట్టాడు. మాస్టర్ గారు కొట్టింది ఒక దెబ్బే, మా నాన్న కొట్టింది 10 దెబ్బలు. ఆయన కొట్టు మాట అన్నాడు, ఆయన జీవితంలో మర్చిపోలేని మాట. ఒక మాస్టర్ గారు, ఒక గురువు గారిని చెడు భావంతో చూసావంటే నీ జీవితంలో పైకి రావు. పిఎస్ఆర్ కాలేజీలో చేసి అక్కడ రిటైర్ అయ్యారు. అక్కడ 10 ఏళ్ళు చేశారండి. అప్పుడు ముకుందరావు గారి తర్వాత వీళ్ళందరూ. కాకపోతే నేను చేసింది ఏంటంటే ఆ ఇంట్లోనే ఉండి కలిసి ఉండి మా మరుదుల పెళ్ళిళ్ళు, మా మరుదుల చదువులు సహకరించడం, లేదా మా ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఇవి చేసామంతే. దానికి మా మరుదులు, మా ఆడపడుచులు అంతకన్నా ఎక్కువగా నా బిడ్డల్ని
నేను రాజకీయాలు తిరుగుతూ ఉంటే నేను లేచేటప్పటికి ఆ పిల్లలు నిద్రపోతుండేవాడు, నేను వచ్చేటప్పటికి మళ్ళీ నిద్రపోతుండేవాడు. మరి ఈ మధ్యలో పెంచింది కానీ ఆ పిల్లలకి ఏదైనా మంచైనా చెడైనా చూసింది కానీ మా మరుదులు, మా ఆడపడుచులు. ఆ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు, మా పిల్లలు మర్చిపోరు. మా పిల్లలు ఈ రోజు కూడా మా బాబాయిలు ఎక్కువ అనుకుంటారు, మా అత్తలు ఎక్కువ అనుకుంటారు. ఆ మాట అందుకు నాకు కోపం లేదండి. దానికి కారణం ఏంటంటే ముకుందరావు గారి క్రమశిక్షణ. నేను దానిలో పెద్దగా నేర్చుకోలేదండి. ఆ క్రమశిక్షణ నాకు లేదు. ఆయన తక్కువ మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడతాను. ఆయన శాంతం ఉంటుంది, నాకు కోపం ఉంటుంది. ఆయన నిదానంగా ఉంటారు, నాకు ఆవేశం ఉంటుంది. చివరికి ఆయన విలువ చంద్రబాబు నాయుడు గారు స్వయాన తన చెవులారని కలదొచ్చు. అది ఎట్లానంటే అమెరికా వెళ్ళాం తానాకి. చంద్రబాబు గారితో కూడా మేము చాలామంది ఉమ్మడి రాష్ట్రం, దయాకర్ రావు గారు, గరిపటి మోహన్ రావు గారు చాలామంది ఉన్నారు మన వాళ్ళు, తేగల కృష్ణారెడ్డి గారు అంతా కూడా వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా, మేమందరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు